హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. కార్ తీసుకున్నట్టు వెళ్తావా? వెళ్ళలేవు కదా, అందుకని కిట్టు తీసుకో. అందమైన ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే, ఇంటికి దగ్గరలోని ఈవెంట్ అయితే జరుగుతుందని చెప్పాను కదా, థర్డ్ డే అండ్ ఆఖరి రోజు అనమాట ఈవెంట్కి. సో ఈరోజు ఈ వీడియోలో డ్రోన్ షో అయితే చూపించబోతున్నాను. అండ్ దగ్గరలో మొన్న అయితే మొత్తం వర్షం పడుతుంది, అంతా క్లియర్గా చూపించలేదని చెప్పాను కదా. ఈరోజు మాత్రం వీలైనంత వరకు క్లియర్గానే చూపించడానికి ట్రై చేస్తాను. అండ్ డ్రోన్ షో అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది, చాలా అంటే చాలా బాగుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. మళ్ళీ చెప్పరా. Safety first before the worst. That rhymes. Who create that actually? దాని మీద కాలేయకూడదు. భలే చెప్పింది కదా మా సంస్కృతి. సేఫ్టీ ఫస్ట్ బిఫోర్ ద వర్స్ట్. ద డ్రీమ్స్ యాక్చువల్లీ అంట. నిజంగానే సేఫ్టీ ఫస్టే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఆ రోజు వచ్చేటప్పుడైతే వర్షం ఏమీ పడలేదు, కానీ మబ్బుగా ఉంది. ఎప్పుడైనా పడవచ్చు వర్షం అన్న ఉద్దేశంతో అయితే ఒకే ఒక అంబ్రెల్లా తీసుకొని వచ్చాము. సో వర్షం పడలేదు కాబట్టి వితిన్ 10 minutesలో అయితే రీచ్ అయిపోయాము అక్కడికి. మొన్న వచ్చినప్పుడు మాత్రం కిట్టును ఒక్కడనే తీసుకొని వచ్చామా, ఈసారి మాత్రం మిగతా ఇద్దరిని కూడా తీసుకొచ్చాము. నేను మొన్న ఓన్లీ స్క్రీన్ దగ్గర ఒకటే చూపించాను కదా, ఇదంతా దాని ఆపోజిట్ సైడ్లో మొత్తం వరుసగా ఇట్లా చిట్టిగా కోట్లు అయితే పెట్టారు. చెప్తాను కదా, మనం ఎక్కడికి వెళ్ళిన పిల్లలకి దానికి తగ్గ యాక్టివిటీస్ అయితే ఉంటాయి. ఓన్లీ కొనుక్కోవడమే కాదు, వాళ్ళు అక్కడ యాక్టివిటీ అది చేసి దాని ప్రకారంగా డబ్బులు ఇచ్చి కొనుక్కుంటారనమాట. ఇప్పుడు మొత్తం బ్రేస్లెట్ చేయాలనుకోండి, బీడ్స్ అన్నీ అక్కడ పెడతారు. మనకి ఏ బీడ్స్ నచ్చితే ఆ బీడ్స్ తోటి బ్రేస్లెట్ అయితే చేసుకోవచ్చు. అక్కడికక్కడే మన చేత యాక్టివిటీ చేపించి మనమే డబ్బులు ఇచ్చి కొనుక్కోవడం అనమాట. ఇది ఒక్క బ్రేస్లెట్ అనే కాదు, ఇంకా డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే ఉన్నాయి. అన్నిటికి కూడా అట్లాగే ఇప్పుడు టాటూస్ ఉంటాయి, దాంట్లో కూడా కలర్స్ అన్నీ పెడతారు, కాంబినేషన్స్ కూడా పెడతారు. మనకి ఏ కలర్ ఏ కాంబినేషన్ చెప్తే వాళ్ళు నీట్గా మనం ఎట్లా చెప్తే అట్లాగే వేస్తారనమాట. అలాగే కీ చైన్స్ కూడా అంతే. ఇక ఏదైనా సరే మనం ఇప్పుడు ఏదైనా కొనుక్కోవాలంటే డబ్బులు ఇచ్చి ఊరికే కొనుక్కోవడం కాదు, చక్కగా మన చేత మనతో పాటు వచ్చిన పిల్లలకు కూడా ఒక యాక్టివిటీ ఉండాలి, వాళ్ళకు కూడా మంచి టైం పాస్ అవ్వాలని చెప్పి ఇలాంటి చిట్టి యాక్టివిటీస్ అయితే ఉంటాయి. అండ్ ఇవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్ అనమాట. ఇందాక వచ్చిన బుట్టలు ఉన్నాయి కదా అల్లేసి వచ్చినవి, అవన్నీ హ్యాండ్ క్రాఫ్ట్స్. ఇవన్నీ క్రాషెట్ తోటి కీ చైన్స్ ఉన్నాయి, చిట్టి హ్యాండ్ బ్యాగ్స్ ఉన్నాయి. చిన్నవే కాదు పెద్ద హ్యాండ్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. అండ్ వాటిల్లో వేరే టాయ్స్ కూడా పెట్టారు. మేము వెళ్ళేసరికి 7 o'clock అవుతుంది దగ్గర. అండ్ కంప్లీట్గా చీకటి కూడా పడలేదు. అసలు ఆకాశం చూసారా ఎంత బాగుందో కదా, మంచి బ్లూ కలర్లో ఉంది. డాడీ ప్లీజ్. ఏం లేదు, ఇక్కడ నుంచి కూడా చూడ అంటే వెళ్ళకండి, ముట్టుకోకండి. మరి కింద అయితే ఏం కాదు. ఆ రోజు తీసుకెళ్ళిందే ఒక్క అంబ్రెల్లా, వెళ్ళేటప్పుడు వర్షం పడలేదని. వెళ్ళిన తర్వాత కాసేపటికైతే వర్షం ఫుల్గా పడటం అయితే స్టార్ట్ అయింది. ఇప్పుడు మేము వేసుకుంటున్న ప్లాస్టిక్ ముసుగులు ఉన్నాయి కదా, అవి అక్కడే ఇస్తారు ఫ్రీగా. మనం వెళ్ళి అడిగితే ఇస్తారనమాట, ఎన్ని కావాలంటే అన్ని ఇస్తారు. సో మేము 5 members కాబట్టి 5 కావాలని చెప్తే ఇచ్చాడు, కానీ మొహం అదొక రకంగా చూశాడు అనమాట, 5 కావాలా మీకు అని. అవును, మేము 5 members ఉన్నామంటే ఇంకేం మాట్లాడలేదు, వెంటనే ఇచ్చారు. ఈ ముసుగులు ఏంటంటే అందరిది ఒకటే సైజ్ అనమాట, చిన్నవాళ్ళకి చిన్నది పెద్దవాళ్ళకి పెద్దది అన్నట్టుగా ఉండదు, మొత్తం అందరికీ కలిపి ఒకటే సైజు ఉంటుంది.
అందుకే మా బుడ్డాడు తెగ గొడవ పెట్టేశాడు, ఇది నా సైజ్ కాదు, ఇది పెద్దవాళ్ళది, నాకు ఇది పట్టదు, నాకు సరిపోదు. ఎంత గొడవ చేశాడు ఆ రోజు. లేదు నాన్న ఇది అందరికీ ఒకటే సైజ్ అని ఏపించడానికి మా తలప్రాణం అయితే తొక్కొచ్చింది ఆ రోజు. చూస్తుండగానే ఫుల్గా చీకటి అయితే పట్టేసింది. అండ్ ప్రోగ్రామ్స్ కూడా ఒక పక్క నుంచి స్టార్ట్ అయిపోయాయి. ఎంత బాగా పాడారో అసలు ఆ రోజైతే, ఎంత బాగున్నాయో సాంగ్స్. ఇదిగో ముసుగు వీరులందరూ చూసారా ఎలా ఉన్నారో, అందరిది ఒకటే ముసుగు. ఇక్కడ ఏదైనా షో జరుగుతుంటే చక్కగా ఇట్లాగా ఒక 4-5 స్టెప్స్ వరకు ఉంటాయి, దాని మీద కూర్చుండిపోతారనమాట. అండ్ కూర్చొని ఫ్రీగా హ్యాపీగా చూసుకోవచ్చు మనము. అండ్ ఆ రోజు ఈ పర్టికులర్ డ్రోన్ షో చూడటానికైతే ఎంతమంది వచ్చారో, మాకు స్టెప్స్ మీద కూర్చోడానికైతే ప్లేసెస్ దొరకలేదు. మేము చాలాసేపు వెయిట్ చేసి ఒక ½ అన్ అవర్ అయితే వెయిట్ చేసాము మా ఇద్దరి కోసం కూర్చోటానికి. అండ్ మా 5గురికి పోనీ సీట్స్ ఏమన్నా దొరికినాయి అంటే 5గురికి దొరకలేదు, నాకు ఇంకా మా పెద్దడికే దొరికినాయి. మా హస్బెండ్ ఏమో లేదు ఇంకా పిల్లలు గొడవ పెట్టేస్తున్నారు, నేను ఇంటికి వెళ్ళిపోతానని మిగతా 2 పిల్లలు తీసుకుని మా హస్బెండ్ అయితే వెళ్ళిపోయారు. నేను మా పెద్దాడు ఇద్దరం కలిసి అసలు ఈ షోని ఇక్కడి నుంచి, దాని తర్వాత ఫైర్ వర్క్స్ జరిగింది. ఫైర్ వర్క్స్ ఆల్మోస్ట్ ఒక 15 మినిట్స్ అయితే జరిగింది. ఈ షో ఒక 15 మినిట్స్, మొత్తం టోటల్ ½ అన్ అవర్ ప్రోగ్రామ్ కోసం మేము ½ అన్ అవర్ కూర్చొని వెయిట్ చేసామన్నమాట. ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే ఇద్దరికి ఎంత బాగా నచ్చేసిందో ఈ ప్రోగ్రాము. అరుపులు కేకలు అసలు ఆశ్చర్యంతో మునిగిపోయారు అందరూ కూడాను, అంత బాగుంది. నేను ఫస్ట్ డ్రోన్ షో అంటే ఎట్లా ఉంటుందో ఏంటో అనుకున్నాను. అసలు ఇది 3D లైట్స్ డ్రోన్ షో అన్నమాట. అద్భుతంగా ఉంది. నేను మొట్టమొదటిసారి చూస్తున్నాను. నాకు తెలీదు మన దగ్గర ఇట్లాంటివి కండక్ట్ చేస్తారో లేదో, నేనైతే ఎప్పుడు చూడలేదు. నేను మొట్టమొదటిసారి ఇక్కడే విన్నాను, ఇక్కడే చూస్తున్నాను కూడా. అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తోటి అంత స్లోగా అవి వెళుతూ ఉంటే ఎక్కడో తేలుతున్నట్టే అనిపించింది, అంత బాగుంది. ఇది ఆల్మోస్ట్ 15 మినిట్స్ జరిగింది ఈ డ్రోన్ షో అని చెప్పాను కదా. సో ఈ 15 మినిట్స్ నేను మొత్తం చూపించట్లేదు, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ ఫోన్లో టీవీలో ఇది ఇట్లా చూస్తే ఎట్లా అనిపిస్తుందో నాకైతే తెలియదు, కానీ అసలు లైవ్లో నుంచి చూస్తుంటే లోపల నుంచి ఒక రకమైన హ్యాపీనెస్ అనమాట. అంత హ్యాపీగా ఫీల్ అయిపోయాం. మా పెద్దడు కూడా అసలు చాలా సంతోషపడిపోయాడు. అమ్మ ఏంటమ్మా ఇవి ఎంత బాగున్నాయి, అసలు ఒక్కొక్కటి భలే వస్తున్నాయి, కళ్ళకి ఎంత బాగుందో అని మా పెద్దడు కూడా ఎన్నిసార్లు అనుకుందో. ఏదైనా సరే లైవ్లో నుంచి చూస్తే ఒక ఎక్స్పీరియన్స్, అదే పర్ఫార్మెన్స్ మళ్ళీ ఫోన్లో కానీ వీడియోస్లో కానీ ఇట్లా చూస్తే ఇంకొకలాంటి ఫీలింగ్ అయితే వస్తుంది కదా. నేను మాత్రం అంత హ్యాపీనెస్ని అయితే ఫీల్ అయ్యాను. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నాను కదా, అసలు అది కూడా భలే ఉంది, ఎంత బాగుందో ఆ మ్యూజిక్. అక్కడ లోకల్ మ్యూజిక్ కదా, అసలు చాలా అంటే చాలా బాగుంది. నాకు తెలిసి కొరియన్స్ ఇట్లాంటి షోస్ పర్టికులర్గా జరిగేటప్పుడు వాళ్ళు చాలా ప్రౌడ్గానే ఫీల్ అవుతారు. బేసిక్గా ఎవరి కంట్రీ అయినా ఇలాంటి ఈవెంట్స్ జరిగేటప్పుడు చాలా గొప్పగా ఫీల్ అవుతారు కదా. ఆ రోజు మేము కాస్త బద్దకిచ్చినా ఎందుకులే వెళ్ళటము, మన ఫైర్ వర్క్స్ చూసాం కదా ఎందుకు అని అనిపించినా నేనైతే ఇంత మంచి షోని నేను మిస్ అయ్యేదాన్ని. అసలు 3D షో, ఈ డ్రమ్స్ అయితే ఆయన కొడుతున్నట్టుగా చూపించారనమాట. అసలు డ్రోన్స్ తోటి అంత బాగా ఎలా చేశారో మరి. ఇక్కడ ఇలాంటి షోస్కి ఈవెంట్స్కి అసలు చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు, ప్రాణం పెట్టి చేస్తారనిపిస్తుంది. నేను ఇప్పటి వరకు ఇన్ని ఫెస్టివల్స్కి దేనికి కూడా వెళ్ళాను కదా, నిజంగా వాళ్ళది వాళ్ళు చాలా బాగా చేసుకుంటారు. దీని తర్వాత మళ్ళీ ఇంకొక 15 మినిట్స్ అయితే మనకి ఫైర్ వర్క్స్ అయితే జరిగాయి. ఎప్పుడు 5 మినిట్స్ కానీ 10 మినిట్స్ గానే జరుగుతాయి ఫైర్ వర్క్స్. అజు 15 మినిట్స్ జరిగాయి అనమాట. అసలు ఎంత పెద్ద, చాలా పెద్ద ఫైర్ వర్క్స్ అవి. సూపర్ అంటే సూపర్గా ఉంది. బట్ నేనైతే ఇందులో ఫైర్ వర్క్స్ ఏం చూపించట్లేదు, చూపించకూడదు. సో అందుకని జస్ట్ ఒక క్లిప్ ఏదో యాడ్ చేస్తున్నాను అంతే. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను.